మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనములో సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త భయపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో 365 రోజులు భయపడవద్దనే మాటను మనము చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిరోజు కూడా మరి భయపడవద్దని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కానీ ఈ లోకములో చాలామంది మరణమును గురించి, వ్యాధుని గురించి భయపడుతూ ఉన్నారు. భవిష్యత్తు ఎలాగైనా భయపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన భయపడుతూ ఉన్నారు. శ్రమలు, కష్టాలు బట్టిని భయపడుతూ ఉన్నవారు ఉన్నారు. కొంతమంది చీకటిని చూచి భయపడుతున్నారు, కొంతమంది నీడను చూచి భయపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలైన భయములతో ప్రతి మనిషిని ఈ భయాలన్నీ కూడా మరి వెంటాడుతూ ఉన్నాయి. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ భయం అనేది దేవుని వలన వచ్చింది కాదు. ఏదెను తోటలో ఆదాము అవ్వలు పాపము చేయడం ద్వారా భయము అక్కడ ప్రారంభమైనది. కాబట్టి మరి పాపము చేస్తే ఖచ్చితంగా భయము మనలో ఉంటుంది. భయపడకూడదు, పాపము చేయకూడదు. భయపడకూడదంటే పాపం ఎప్పుడైతే ఉండదో అప్పుడు భయము నీలో ఉండదు. కాబట్టి మనం భయపడ్డామంటే ఆ భయము నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. అందుకే దేవుడు భయపడవద్దు అని సర్వలోకమును సృష్టించిన దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు నీ పట్ల మరి చేసిన గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకు మనం భయపడకూడదు అంటే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. నిన్ను విడువను ఎడబాయనంటూ ఉన్నాడు. నీకు తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడు. ఇంకను ప్రతి నిత్యము కూడా దేవుడు తోడుగా ఉంటానని మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. ఆయనే చెప్తూ ఉన్నాడు భయపడవద్దని. కాబట్టి ప్రియులరా, భయం వైపు మీరు చూడొద్దు, కానీ దేవుని వైపు చూడండి. మీ భయాలన్నీ తొలగించే దేవుని వైపు చూడండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.